సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరు రావడం జరిగింది. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారా అని అనుకుంటున్నారేమో. ఇక్కడ ఈ ఊరిలో ఒక ప్రత్యేకత ఉంది. మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, లేదా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కేవలం ₹1 ఇడ్లీ, ₹1 బజ్జీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10 రూపాయలకే 10 ఇడ్లీ, 10 రూపాయలకే 10 బజ్జీ, అంటే ₹1కి 1 ఇడ్లీ, ₹1కి 1 బజ్జీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిసి ఈరోజు సుమన్ టీవీ ఈ ఊరు రావడం అయితే జరిగింది. ఆర్పీ కొత్తూరు, ఇది పెద్దాపురం మండలం. ఇటు మీకు పెద్దాపురం సామర్లకోట నుంచి పెద్దాపురం ర్యాక్ సెరామిక్స్ దాటిన తర్వాత వెళ్ళే దారిలో ఉంటుంది ఈ ఊరు ఆర్పీ కొత్తూరు. ఎడమ చేతి పక్క అయితే ఉంటుంది. మీకు ఈ ఆర్పీ కొత్తూరుకి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం టిఫిన్ బయట చూస్తే మీరు మినిమం ₹50 నుంచి తక్కువ అయితే లేదు. అలాంటిది ఇక్కడ కేవలం 10 రూపాయలకే 10 ఇడ్లీ, 10 రూపాయలకే 10 బజ్జీ ఇవ్వడం జరుగుతుంది. రెండు పూరీలు కేవలం 15 రూపాయలకే ఇక్కడ టిఫిన్ తినడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎవరైతే వ్యాపారి ఉన్నారో రాంబాబు గారు, ఆ రాంబాబు గారు ఇక్కడ టిఫిన్ చాలా చౌకగా అతి తక్కువ రేటుకి అందించడం జరుగుతుంది. మరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పిల్లలు అందరూ కూడా అక్కడ నుంచి ఇప్పటి నుంచి అడుగుతున్నారండి పిల్లలు తీసుకెళ్ళాలి. ఇవాళ ఆల్రెడీ తీసుకొచ్చారా? ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి మీకు? ₹1 టేస్ట్ ఎలా ఉంటుంది అని ఐడియా ఉంది మీకు? అవునా, తినొచ్చు అయితే. ఇది 6వసారి 7వసారి. ఓకే ఓకే, చూసారు కదా, ఈయనైతే 6వసారి 7వసారి. ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది సార్ మీ ఊరు? 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక కార్ వేసుకుని వాళ్ళ పిల్లలు ఇప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పి కారులో ఇవాళ హాలిడే అని చెప్పి తీసుకొచ్చారట. మీకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ₹1 ఇడ్లీ, ₹1 బజ్జీ చాలా టేస్ట్ ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు తిని చూడండి అని చెప్పి కూడా చెబుతున్నారు చాలా మంది. అయితే మనం ఇక్కడ గమనిస్తే ఈ హోటల్ రాంబాబు గారు మరి ఆయనకి డబ్బులు ఎంతవరకు మిగులుతున్నాయో తెలియదు కానీ 10 రూపాయలకే 10 ఇడ్లీ, 10 రూపాయలకే 10 బజ్జీ, అది కూడా గట్టి చట్నీతో. చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేలాగా ఉంటుంది అంటారు. ఇక్కడ ఏంటి టిఫిన్ చేయడానికి వచ్చారా? ఏంటి ఇక్కడ ప్రత్యేకత బాగుంటుంది ఏంటి? ఎప్పుడైనా తిన్నారా? ఓకే, నువ్వు ఎలా ఉంటుంది? ఏంటి టేస్ట్ ఎలా ఉంటుంది? అవునా, చట్నీ ఎలా ఉంటుంది? చూసారు కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్దాపురం చుట్టుపక్కల ఏరియాల నుంచి కేవలం టిఫిన్ చేయడానికి మాత్రమే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ మెయిన్ మన సుమన్ టీవీ రావడానికి ప్రధాన కారణం అతి తక్కువ రేటుకే చౌకగా టిఫిన్ అనేది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఈయన లాభాపేక్ష లేకుండా చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఒకసారి మనం ఆయన అడిగి ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు మీది? ఆర్బీ కొత్తూరు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వ్యాపారం? 20 సంవత్సరాలు. మరి ఏంటి రూపాయికి ఇడ్లీ, ₹1కి బజ్జీ, మీకు డబ్బులు మిగులుతాయా? పర్వాలేదు సార్, మామూలు అంబిషన్తో చేస్తున్నాను. బిజినెస్ మనకు అనుకున్న క్రౌడ్ ఉంటే మార్జిన్, మా కూల్ డబ్బులు మాకు ఉంటాయి. కూల్ డబ్బులు మరి ఎందుకు మీకు అసలు ఎలా ₹1 ఇడ్లీకి ₹1కి బజ్జీ ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను ఒక 15 సంవత్సరాలు చాలా స్ట్రగుల్ అనిపించానండి. పిల్లలకు కూడా టిఫిన్ పెట్టలేకపోయాను. తర్వాత ఏదో కొద్దిగా రికవర్ అయ్యా. మళ్ళాటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు స్ట్రగుల్ పడకూడదు, ₹5 ఉన్న టిఫిన్ తినగలగాలి అన్న చిన్న యాంబిషన్ సార్. అండి మనం ఏదైనా ఎందుకు చేయలేము అని పట్టుదల. చుట్టుపక్కల గ్రామాల నుంచి, బయట ఊర్ల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే తృప్తి సార్, అదే తృప్తి. వాళ్ళు వచ్చి టిఫిన్ బాగుందంటే అదో తృప్తి. అంటే డబ్బులు అయితే మాత్రం 10 ఇడ్లీలు 10 బజ్జీలు అమ్మితే ₹1 మిగులుతుందా? అలాగే వేరియేషన్ ఎందుకనండి, మేము 3 మనుషులు సార్, 3కి 3, 5, 3 అట్లా ఉంటాయి సార్. ఓన్లీ కూలి పని అండి, లాభాపేక్ష లేకుండా. అసలు లాభం మీద సమస్య లేదండి. తర్వాత నేను డబ్బులు కూడా ఆడి కస్టమర్స్ ఇచ్చిన డబ్బులు కూడా విడదీసలేకపోయాను కూడా. వాళ్ళ మీద నమ్మకం అంతే, కాన్ఫిడెన్స్. వాళ్ళు ఇచ్చిన డబ్బులు అలా పట్టేసుకోండి. కొంతమందికి మీరు లేని వాళ్ళకి డబ్బులు కూడా తీసుకోరండి? తీసుకోనండి. అది మాత్రం ఒక 3, 4 ఉన్నారు సార్. వాళ్ళు ఎప్పటి నుంచో. ఎందుకు మీకు అలా? సరే ఏం చెప్పను, మనం చాలా తిండికి ఇబ్బంది పడ్డాము. తిండి లేక వాళ్ళు ఎంత బాధపడతారో అన్న చిన్న. పిల్లలు ఉన్నారా? ఆ పిల్లలు ఉన్నారు సార్. మా అబ్బాయి అయితే తను జాబ్ చేసుకుంటాడు, వాడు పెళ్ళి అయిపోయింది. పాపకేమో మ్యారేజ్ చేసాను, వాళ్ళు కూడా జాబ్ చేస్తారు. మరి వాళ్ళు ఏమంటారు మీ వీడియో యూట్యూబ్ లో చూసినప్పుడు? ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు కదా, వాళ్ళ స్పందన ఎలా ఉంది? వాళ్ళ స్పందన వాళ్ళు తృప్తి పడుతున్నారు సార్.
బిజీలో కూడా మన గురించి సమయం కేటాయించారు. చెప్పండి, మీరు ఫైనల్ గా సుమన్ టీవీ ప్రేక్షకులు కానీ చెప్పదలుచుకున్నారా? ఏం లేదు సార్, ఎదుటి ఉపకారం చేస్తే అది మనకి ఎప్పటికైనా మంచి చేస్తుంది. యాంబిషన్తో నేను చేస్తున్నానండి. తర్వాత నా 3 సూత్రాలు సార్, టీజీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. ఈ 3 సూత్రాలని పాటించి ఎవరైనా సరే ఎదగొచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు. మీ అనుభవంలో మీరు నేర్చుకున్నవి? నేర్చుకున్నాను సార్. నేను స్ట్రగుల్ పడినప్పుడు 10 సంవత్సరాల స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎంచుకున్న సూత్రాలు చదివి టీజీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. ఈ 3 సూత్రాలు ప్రాతిపదికనే నేను డెవలప్ కాగలిగాను సార్. తర్వాత స్వతహాగా నేనైతే నేర్చుకున్నాండి. హేతువాదం అంటే నాకు ప్రాణం. ఆ హేతువాదం నేను చదివిన బుక్స్ అన్నీ కూడా హేతువాదం బుక్స్. ఆ హేతువాదం నాలో ఒక రకమైన బలాన్ని నింపింది సార్. ఇప్పటి నుంచి నాస్తికుడు అయ్యారు? నాకు ఒక తెలిసినప్పటి నుంచి నాస్తికునే సార్. దేవుడు నమ్మరు మీరు? లేదు సార్, ఎప్పుడు దేవుడు అంటే మనిషి మామూలు మనలాంటి అనే నేను అనుకోవాలి అంతే. ఇంకా అది మన కృషి పట్టుదల ఉంటే దేవుడు కాదండి, దెయ్యం కాదు, ఏది కూడా మనల్ని ఆపలేవు అనేది ఒక నమ్మకం సార్. ఇక్కడ మనం అయితే చేస్తున్నా, ఇక్కడ టిఫిన్ వేస్తున్న ఆవిడైతే రాంబాబు గారు వాళ్ళ వైఫ్. ఆవిడ చెప్పండి, మీ పేరేంటారు మేడం? రాణి గారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? మీరు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే 10 రూపాయలకి టిఫిన్ అందిస్తున్నారు కదా, మీ హస్బెండ్ ఎలా అనిపిస్తుంది మీకు? మరి మీకు లాభాపేక్ష లేకుండానే మీకు కూలి పని వచ్చే ఈ విధంగానే చేసుకుంటారంటారు? మీకు వ్యాపారంతో సరిపోతుంది. మళ్ళీ రేపటికి మళ్ళీ మిగతా సామాన్లు సరిపోతుంది. ఇక్కడ రాణి గారు, మన రాంబాబు గారు వాళ్ళ వైఫ్ రాణి గారు. మీరు గమనిస్తే రాంబాబు గారు వాళ్ళ వైఫ్ రాణి గారు కేవలం 10 రూపాయలకి టిఫిన్ అందించాలన్న లక్ష్యంతో మా హస్బెండ్ అడుగుజాడల్లోనే తన మాటకి నేను ఏకీభవించే, దాంతో పాటు ఈ పని తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. మొదటి నుంచి సాయంత్రం వరకు టిఫిన్, మళ్ళీ రేపటికి సర్దుకోవడం అనేది జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ గమనిస్తే కనుక చాలా సింపుల్ గా ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. ఇడ్లీ దగ్గర నుంచి బజ్జీల దగ్గర నుంచి అన్ని కూడా ఆవిడ దగ్గర నుండి చూస్తున్నారు. రాంబాబు గారు వచ్చిన కస్టమర్లందరికీ కూడా ఆయన వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఆయన ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే నిజంగా వాళ్ళకి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు లాభాపేక్ష లేకుండా కేవలం వాళ్ళకి వచ్చి కూలిపని డబ్బుల ఆధారంగానే సంసారాన్ని సాగిస్తున్నామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. రూపాయి ఇడ్లీ, రూపాయి బజ్జీ. ఈ రాంబాబు గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి సుమన్ టీవీ తరఫు నుంచి. మీరు గమనిస్తే చట్నీలు 3 రకాల చట్నీలు వేస్తారు. 3 రకాల చట్నీలు అంటే అల్లం చట్నీ, అదే విధంగా కొబ్బరి అండ్ వేరుశనగ చట్నీ, ఇటు మనకి బొంబాయి చట్నీ. ఈ 3 రకాల చట్నీలు కూడా 10 రూపాయలకే మళ్ళీ ఇడ్లీ ఇవ్వడం లేదా బజ్జీ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, 3 రకాల చట్నీలు ఇవ్వడం అనేది ఇంకొక విషయం. ఇది చూసారు కదా, రాంబాబు గారు నాకు చాలా ఎందుకంటే నాకే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడే విధానం అది కూడా, ఈయన 3 సూత్రాల జీవితంలో ఆయనకి ఎదురైన అనుభవాల ద్వారా 3 సూత్రాలు నమ్ముతారని చెప్తారు. టేక్ ఇట్ ఈజీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. ఈ 3 సూత్రాలు నా జీవితాన్ని నన్ను ఎన్నో మార్చేలా చేసే, నేను ఎదుర్కొన్న ఇబ్బందులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నేను 15 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాను. తిండి లేక, నా పిల్లలకి టిఫిన్ పెట్టలేక ఇబ్బందులు పడేవాడిని. అలాగా ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను ఇలా రూపాయికి ఇడ్లీ, రూపాయికి బజ్జీ ఇవ్వడం జరుగుతుంది తప్ప లాభాపేక్ష లేకుండా. అదేవిధంగా మా కూలి, మేము ఇక్కడ 3 పని చేస్తాము, మా 3కి రోజువారీ కూలి వచ్చే విధంగానే మేము పని చేసుకుంటాం తప్ప డబ్బులు ఎవరైనా ఇచ్చారనేది కూడా నేను లెక్క పెట్టను. వాళ్ళ మీద నమ్మకంతో వెళ్ళిపోతాను. నా జీవితం నాకు అన్ని నేర్పించింది. సో ఎదుటి వ్యక్తికి సాయం చేయడమే దేవుడు అని కూడా చెప్తున్నారు. ఈయన నాస్తికుడు అంట. దేవుడు అంటే ఎదుటి వ్యక్తికి సాయం చేయడం అనే నమ్మకంతో బలంగా ఉన్నారు. మనం ఇక్కడ రావడం నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తితో కాసేపు మాట్లాడడం, ఇలాంటి వ్యక్తి దగ్గర కాసేపు ఉండడం అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఎక్కడా కూడా చిన్న బాధ లేదు, చిన్న ఏమంటారు కోరిక కానీ ఏమీ లేవు. హ్యాపీగా సంతోషంగా ఈ టిఫిన్ అమ్ముకుంటా జీవితాన్ని అయితే గడుపుతున్నారు. పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసారు, హ్యాపీగా ఉన్నారని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.